కార్పొరేషన్ మరో కొత్త వ్యాపారానికి తెరదీసింది. ఈ వ్యాపారం పూర్తిగా తెలుగుదేశం కూటమి ప్రజాప్రతినిధుల వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క వ్యాపారాల కోసం ఇది ఏర్పాటు చేసినట్లు మనకి స్పష్టమవుతూ ఉన్నది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ లో గతంలో ఫుడ్ కోర్ట్ ఉండింది. అందులో అనేకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని దాన్ని తీసివేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్పొరేషన్ కొంత డబ్బులు పెట్టేసి ఆ పార్క్ చుట్టూరు మోడర్న్ వెండింగ్ జోన్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో నిజమైనటువంటి వెండర్స్ కి అవకాశం లేదు. రాజకీయ వెండర్స్ కి, కూటమి ప్రభుత్వానికి ఎవరైతే అన్నదండలుగా ఉండి గట్టిగా నిలబడి ఈరోజు ఉన్నారు, అటువంటి అనర్హులకి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర కూడా షాపులు కేటాయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఇటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో కూడా పెట్టకుండా ఇలాంటి తప్పుడు పనులు చేయటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఆ చుట్టూ ఉండాల్సినటువంటి ఓపెన్ ఏరియా, పరిశుభ్రమైనటువంటి గాలి ఉండాలి. అక్కడ క్రౌడ్ అనేటువంటి ఉండకూడదు. కొన్ని వేల మంది రోజు సెంట్రల్ పార్క్ లోపలికి వెళ్లాల్సినటువంటి ప్రాంతం అది. తీవ్రంగా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి రాజకీయ అవసరాల కోసం, కూటమి ప్రభుత్వం యొక్క వ్యాపారాల కోసం ఇలా చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎండింగ్ జోన్స్ నిజమైనటువంటి వెండర్స్, తోపుడు బళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగా పెట్టమంటున్నారు. అనేక స్థలాలు ఉన్నాయి, అవి పెట్టట్లేదు. కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టేసి కొద్ది మందికి 200 మందికో 150 మందికో షాపులు కట్టేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలనే తప్పుడు పద్ధతి తప్ప మరొకటి కాదు. ఇటువంటి పద్ధతులను విరమించాలని నేను నగర మేయర్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.